తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జలదృశ్యంలో పురుడు పోసుకున్నటువంటి నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ ఆవిర్భవించి 24 సంవత్సరాలు 24 వసంతాలు పూర్తి చేసుకొని 25వ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా గులాబీ బాస్ రజతోత్సవ వేడుకలకు సిద్ధమయ్యారు. మొత్తం ఈ రజతోత్సవ వేడుకల సందర్భంగా మొత్తం 25 సంవత్సరాల కాలం లోపల 14 సంవత్సరాలు గులాబీ బాస్ కేసీఆర్ ఉద్యమ నేతగా, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు 16 నెలలుగా ప్రధాన ప్రతిపక్ష నేతగా తెలంగాణలో తన మల్టిపుల్ రోల్స్ అనేటువంటిది ప్లే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారం కోల్పోయిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేతగా 16 నెలల కాలంలో మొత్తంగా కూడా కేసీఆర్ వేసేటువంటి ఎత్తుగడలు, కేసీఆర్ అనుసరించబోయేటువంటి వ్యూహం ఏంటనేటువంటిది యావత్ తెలంగాణ సమాజంతో సహా దేశమంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి సభ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆసక్తి కూడా ఎలకతుర్తి సభ మీద పడ్డది. అయితే ఇప్పుడు రజతోత్సవ సభ వేదిక మీద కేసీఆర్ ఏం చేస్తాడనేటువంటి ఆసక్తి అయితే మొత్తం అంతా ఫోకస్ అంతా కూడా ఎలకతుర్తి సభ మీద ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఈ సభ అయితే ప్రధానంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు కావచ్చు, కన్వీని ఎరగని ఏర్పాట్లు, దాదాపు 1500 ఎకరాల్లో పార్కింగ్ ప్లేసు, అదేవిధంగా 200 ఎకరాల్లో సభా ప్రాంగణం నిర్వహించడం అనేటువంటిది దేశంలోనే అత్యంత అరుదైన సభగా మొత్తంగా కూడా ఎలకతుర్తి సభను చూడవచ్చు. ఈ సభకి చాలా రకాల అత్యాధునిక హంగులు పునికిపుచ్చుకొని ఒక హైటెక్ హంగులతోటి ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సభ లోపల అనేక ప్రత్యేకతలు సంతరించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఒకసారి చూడవచ్చు సభా వేదికను చూసినట్టయితే సభా వేదిక ఇప్పటి వరకు దేశంలోనే అతిపెద్ద సభా వేదికగా ఎలకతుర్తి సభా వేదికను మనం చూడవచ్చు. దాదాపు 500 మంది అతిథులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్తో పాటు 500 మంది ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదే ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూర్చునే విధంగా ఈ సభా వేదికను, బాహుబలి సభా వేదికను 500 మంది ఆసీనులయ్యే విధంగా ఏర్పాటు చేశారు. అయితే ఇది ప్రధాన సభా వేదిక అయితే దీనికి కుడివైపు కళాకారులు ఆడి పాడేందుకు తెలంగాణ సమాజాన్ని ఇక్కడ అటెండ్ అయ్యేటువంటి దాదాపు 10 లక్షల మంది వస్తారనేటువంటి అంచనా ఉంది. వాళ్ళందరికీ సరిపడా మొత్తం వాళ్ళందరినీ కూడా అలరించే విధంగా ధూమ్ధామ్ ఆటపాటలతోటి వాళ్ళందరినీ జోష్ నింపే విధంగా కళాకారులకు సంబంధించినటువంటి వేదిక ఏర్పాటు చేశారు. దాదాపు 200 మంది కళాకారులు వివిధ బృందాలుగా ఏర్పడి ఆ వేదిక ద్వారా మొత్తంగా కూడా సభకు వచ్చేటువంటి ప్రజలను అలరించేటువంటి అవకాశం ఒకవైపు ఉంది. మనం చూడొచ్చు బాహుబలి సభా వేదికను చూస్తే మొత్తం 90 ఫీట్లకు సంబంధించినటువంటి వెడల్పుతోటి 120 ఫీట్ల పొడవు జర్మన్ టెక్నాలజీ తోటి ఈ సభా వేదికను నిర్మించడం అనేటువంటిది జరిగింది. 50 ఫీట్ల వెడల్పుతోటి 50 ఫీట్ల హైట్ ఏదైతే వెడల్పుతోటి 20 ఫీట్ల హైట్ తోటి సభా వేదికకు 2 వైపులా కూడా ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఆ ఎల్ఈడి స్క్రీన్స్ మనం ఒకసారి చూడొచ్చు. ఈ ఎల్ఈడి స్క్రీన్స్ 50 ఫీట్ల వెడల్పుతోటి ఉన్నటువంటిది 20 ఫీట్ల హైట్ తోటి మొత్తం అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఉండే వ్యక్తి చూసే వరకు కూడా దాదాపు ముఖద్వారం నుంచి సభా వేదిక వరకు 1 కిలోమీటర్ మేర సభా ప్రాంగణం విస్తరించి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు స్పష్టంగా కేసీఆర్ మాట్లాడేది, కేసీఆర్ హావభావాలను ప్రతి విధి గమనించే విధంగా మొత్తం ఎల్ఈడి స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. మొత్తం మనము సీటింగ్ కెపాసిటీ ఒకసారి చూసినట్టయితే దాదాపు 2 లక్షల మంది ఆసీనులయ్యే విధంగా ఈ సభా వేదిక ప్రాంగణంలో సీటింగ్ అలాట్మెంట్ అనేటువంటి జరిగింది. ప్రధానంగా మొత్తం 2 లక్షల మంది వేదికకు ఇరువైపులా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మొత్తం ఈ సభా వేదికకు సీటింగ్ కెపాసిటీ 2 లక్షలకు సంబంధించినటువంటి కుర్చీలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక గ్యాలరీలు అంటే విఐపి గ్యాలరీస్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మహిళలకు సపరేట్ ఒక గ్యాలరీ ఏర్పాటు చేశారు. అదేవిధంగా వికలాంగులకు, మీడియాకు కూడా ప్రత్యేకమైనటువంటి గ్యాలరీస్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడికి సకల సౌకర్యాలు కల్పించినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ కూడా అంటే ప్రతి చోట కూడా ఒక్కొక్క గ్యాలరీకి వేసవి కాలం కాబట్టి దాహం వేస్తుంది
ఉంది కాబట్టి మజ్జిగ ప్యాకెట్లు అదేవిధంగా వాటర్ ప్యాకెట్స్ అవి అన్నిటి కూడా దాదాపు 30 డ్రమ్ములు ఒక్కొక్క గ్యాలరీకి 30 డ్రమ్ములతోటి మొత్తం దాహర్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నటువంటి ఈ సభా ప్రాంగణం ఏదైతే ఉందో కేవలం కేసీఆర్ మాట్లాడడం, ఈ సభకు ఆసీనులైనటువంటి ఈ ప్రాంగణం ఒకసారి చూస్తే 169 ఎకరాల సభా స్థలాన్ని మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఎంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక వేదికనే అంటే బాహుబలి సభా వేదికనే 2 ఎకరాల విస్తీర్ణం లోపల ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మనం ఒకసారి చూడవచ్చు అత్యాధునిక హంగులు ఏ రకంగా సంతరించుకున్నది అనేటువంటి ఒకసారి చూస్తే మనం ఇక్కడ ఉన్నటువంటి జనరేటర్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం సభా ప్రాంగణం లోపల 350కి సంబంధించినటువంటి జనరేటర్లతోటి 1100 కేవీ విద్యుత్కు సంబంధించినటువంటి వినియోగం జరిగే విధంగా మొత్తంగా కూడా ఈ పవర్ సప్లైని ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం సభావేదిక అంతా కూడా ఈ సభావేదిక మొత్తం కనుక మనం చూసినట్టయితే 15 లక్షల మంది అటెండ్ అయినా కూడా ఇబ్బంది లేని విధంగా మొత్తం ఈ సభా ప్రాంగణానికి తీర్చిదిద్దడం అనేటువంటిది జరిగింది. ఈ సభా ప్రాంగణానికి వచ్చే వాళ్ళందరినీ కూడా హ్యాండిల్ చేయడం కోసం వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడికి కూడా డిస్టర్బెన్స్ లేకుండా బందోబస్తు నిర్వహించేందుకు మొత్తం 1500 మంది పోలీస్ అధికారులు విధులు నిర్వర్తిస్తే అంతకు మించి 2000 మందిని బీఆర్ఎస్ డిప్యూట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాలంటీర్కి శిక్షణని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. 50 మంది మాజీ సైనికులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా 50 మంది రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మొత్తం టీములుగా ఏర్పడి మొత్తం ఈ 2000 మందిని హ్యాండిల్ చేసే విధంగా మొత్తం 3500 మంది ఇక్కడ మొత్తం విధులు నిర్వర్తించే విధంగా ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. సభా ప్రాంగణం చుట్టూ ఒకసారి మనం చూసినట్టయితే మొత్తం కేసీఆర్ అదేవిధంగా గులాబీ బాస్ కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్కి సంబంధించినటువంటి కటౌట్లను ఉండే విధంగా చూసినటువంటి పరిస్థితి ఉంది. ఈ కటౌట్ల లోపల మొత్తం 25 కటౌట్లు మొత్తం సభా ప్రాంగణం చుట్టూ ఏర్పాటు చేయడం అనేటువంటిది మనం జరగవచ్చు. ప్రతి చోట కేసీఆర్ హావభావాలు వివిధ ప్రజలను అలంకరించి అనే అతను ఉద్యమ రూపంలో ఉన్నప్పుడు కావచ్చు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, ఇవన్నిటినీ కూడా వివిధ కటౌట్లను అయితే మొత్తం 25 కటౌట్లను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రత్యేకంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్కు సంబంధించి 8 కటౌట్లను తీర్చిదిద్దినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ సభా వేదిక చుట్టూ కూడా 500 రౌండ్లకు సంబంధించినటువంటి కటౌట్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా 10 సెల్ఫీ పాయింట్లు వచ్చిన వాళ్ళంతా కూడా సెల్ఫీలు దిగడం కోసం అంటే ఇప్పుడున్నటువంటి ఎవరైతే యువత ఉందో యువతను ఆకర్షించే విధంగా 10 సెల్ఫీ పాయింట్లు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 1500 ఎకరాల్లో ఉన్నటువంటి పార్కింగ్ ప్లేసెస్ కావచ్చు, దాదాపు 169 ఎకరాల్లో ఉన్నటువంటి సభా ప్రాంగణం అంతా కూడా మొత్తం 1,00,000 ఫ్లెక్సీలతోటి మొత్తం మొత్తం ఈ సభా ప్రాంగణాన్ని నింపేసినటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నటువంటి చిన్న స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో ఎల్ఈడి స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం 500 ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా కేసీఆర్కి సంబంధించినటువంటి ప్రసంగం చాలా స్పష్టంగా కనిపించే విధంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖద్వారం చూడొచ్చు. మనం కిలోమీటర్ దూరం లోపల మనకు కనుచూపు మేరలో ముఖద్వారం కనిపిస్తుంది. ఆ ముఖద్వారం గుండానే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 10 లక్షల మంది సభకు హాజరయ్యే విధంగా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నటువంటి ఆ కనుచూపు మేరలో ఉన్నటువంటి 2 స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో లెఫ్ట్కి ఒకటి రైట్కి ఒకటి 2 స్క్రీన్స్ ముఖద్వారం వద్ద ఉన్నాయి. ఇవి ప్రధానంగా మనం చూడవచ్చు. అంటే 50 ఫీట్ల హైట్ తోటి 20 ఫీట్ల వెడల్పుతోటి 2 ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే వేదిక మీద ఎంత స్పష్టంగా ఉంటుందో ముఖద్వారం వద్ద కూడా కేసీఆర్కు సంబంధించినటువంటి స్పీచ్, రజతోత్సవ వేడుకల్లో ఉన్నటువంటి ఆనందోత్సవాలు స్పష్టంగా కనిపించే విధంగా మొత్తం అక్కడ ఉన్నటువంటి 2 ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మనం ఇక్కడ చూడొచ్చు హ్యాంగింగ్ చేసినటువంటి డిజిటల్ సౌండ్ సిస్టమ్ ఏదైతే ఉందో ప్రత్యేకమైనటువంటి డిజిటల్ సౌండ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇట్లాంటి హ్యాంగింగ్ సౌండ్ సిస్టమ్స్ మొత్తం సభా ప్రాంగణం లోపల 50 డిజిటల్ సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. మొత్తం అడుగడుగునా కూడా విద్యుత్ వెలుగులే. ఎక్కడ చూసినా అంటే రాత్రి పగలు అనే తేడా లేకుండా సభా ప్రాంగణం అంతా కూడా ఎల్ఈడికి సంబంధించినటువంటి లైట్లు విద్యుత్ వెలుగులతోటి వెలుగులు జిమ్మే విధంగా ఏర్పాటు చేశారు. మొత్తం సభా ప్రాంగణంలో ఉండేటువంటి సభా నిర్వహణ అంతా కూడా మొత్తం వాలంటీర్స్ కావచ్చు, నాయకులు కావచ్చు, వీళ్ళంతా కూడా వాకీ టాకీలతోటి హ్యాండిల్ చేసే విధంగా ఇప్పటికే ప్రణాళిక రూపకల్పన చేసినటువంటి పరిస్థితి ఉంది. సభా వేదిక
సభా వేదిక వద్ద మొత్తం నేరుగా గులాబీ బాస్ కేసీఆర్ నేరుగా అటెండ్ అయ్యే విధంగా మొత్తం హెలిప్యాడ్ ద్వారా మొత్తం సభాస్థలికి నేరుగా చేరుకునే సాయంత్రం దాదాపు 5:30కు కేసీఆర్ సభాస్థలికి చేరుకుంటారు. 5:30కు ఆయనకు నేరుగా సభాస్థలికి చేరుకునే విధంగా ఆయన హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే విధంగా ప్రత్యేకమైనటువంటి హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ నుంచి సభా వేదిక నుంచి ఆయన బస చేయడం కోసం కూడా ఒక ప్రత్యేకమైన రోడ్డు నిర్మించినట్టు కొత్త నూతన రోడ్లు నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. ఈయన సభకు అటెండ్ అయిన తర్వాత కేసీఆర్ ఇక్కడ బస చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో ఒక రూమ్ ఏర్పాటు చేసినటువంటి ఆయన బస చేయడం కోసం ఒక విడిది కూడా ఏర్పాటు చేశారు. ఆ విడిదిలో కూడా సకల సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే మొత్తం ఈ సభా వేదికను ఒకసారి చూసినట్టయితే దేశంలోనే కనివిని ఎరగని ఏర్పాట్లతోటి మొత్తం ఎలకతుర్తి సభ ఓరుగల్లు వేదికగా ఎలకతుర్తి సభ మొత్తం అత్యాధునిక హంగులను పుణికిపుచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఇన్ని హంగులు సమకూర్చడం కోసం నెల రోజులుగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా హన్మకొండ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా ఒడితెల సతీష్ నేతృత్వం లోపల 3,000 మంది నిర్విరామంగా నెల రోజుల పాటు పనిచేశారు. అదేవిధంగా జన సమీకరణ ఏదైతే ఉందో టార్గెట్ 10 లక్షల జన సమీకరణలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు పూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే గ్రామంలో ఊరు వాడను ఏకం చేసి కదిలించే విధంగా మొత్తం ఏర్పాటు చేస్తున్నారు. 50,000 వాహనాల పార్కింగ్కు సరిపడా ఇక్కడ ఏర్పాటు చేశారంటే సభను ఎంత ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ తీసుకుంటుంది, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏ రకంగా తీసుకుంటున్నారో మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే గతంలో నిర్వహించినటువంటి సింహ గర్జనను తలదన్నే విధంగా ఇప్పుడు రజతోత్సవ సభకు సంబంధించి ఎలకతుర్తి సభ మొత్తం భారతదేశం అంతా ఎలుగెత్తి చాటేలా, ప్రపంచం అంతా ఎలుగెత్తి చాటేలా ఎలకతుర్తి సభ చరిత్రను నిలిచిపోయే విధంగా బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ వరంగల్.